ఎన్టీఆర్ హీరోగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా మొదలైంది. కేజీఎఫ్, సలార్ భారీ బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ దేవర మూవీ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై మంచి అంచనాలే ఏర్పడుతున్నాయి. తాజాగా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేశారంట మేకర్స్. పక్కా మాస్ అండ్ కమర్షియల్ కంటెంట్తో వస్తున్న ఈ సినిమాకు డ్రాగన్ అనే పవర్ఫుల్ టైటిల్ను ఫిక్స్ చేశారంట. ప్రశాంత్ గత సినిమాల మాదిరి కాకుండా చాలా కొత్తగా ఉండబోతుందంట ఈ సినిమా. ఈ ప్రాజెక్టు కోసం ప్రశాంత్ నీల్ ప్రత్యేకంగా ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ను సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ సినిమా కథా నేపథ్యం ఎన్టీఆర్ నటనకు కొత్త పుంతలు తొక్కించేలా ఉంటుందని చెప్తున్నారు. ఎన్టీఆర్ తన ప్రేక్షకులకు మరో శక్తివంతమైన పాత్రతో కనువిందు చేయబోతున్నారని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే వేగంగా కొనసాగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనను త్వరలోనే విడుదల చేయనున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్ర టైటిల్ను రివీల్ చేయాలన్న ఆలోచనతో చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం. ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ కూడా అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. సూపర్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమా తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టుపైకి తీసుకెళ్తుందని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు మరియు సినీ ప్రేక్షకులు సినిమా విడుదల తర్వాత రికార్డులు సృష్టించబోతుందని ఈ సినిమా పైన అంచనాలను పెట్టుకుంటున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం. వచ్చేడాది ఫిబ్రవరి నుంచి తారక్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇదిలా అంటే తాజాగా ఈ మూవీకి సంబంధించి సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరోవైపు ఈ మూవీలో సప్తసాగరాలు దాటి చిత్రం హీరోయిన్ రుక్మిణి వసంత్ కథానాయికగా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ మూవీని ఒకటే పాటలో ఫినిష్ చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9, 2026లో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.